ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్లు ఉండగా అప్పుడే తెలంగాణ రాజకీయాలు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు వెళ్లిపోయింది. ఒకవైపు 2034 వరకు తానే ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే అసలు కొడంగల్లో ఎలా గెలుస్తానో చూస్తామని సవాల్ విసురుతున్నారు కేటీఆర్. దీంతో రేవంత్ రెడ్డి ధీమా, కేటీఆర్ నమ్మకం వెనుక ఉన్న రాజకీయ లెక్కలేంటి, తెలంగాణ ప్రజల తీర్పు ఏ వైపు మొగ్గు చూపబోతుంది అని లెక్కలు వేసుకోవడం ఇప్పటి నుంచే మొదలైంది. తెలంగాణలో హీటెక్కిన రాజకీయం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం. 2028లో మళ్లీ కాంగ్రెస్ దే అధికారమంటున్న రేవంత్, 2034 వరకు తానే సీఎం నంటూ ధీమా. ఇప్పటికే ఇంటర్వెల్ పడిపోయిందంటున్న బీఆర్ఎస్, కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తామంటూ సవాళ్లు. తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ సమరం వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని, 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అని ఆయన బహిరంగ సభలు, ప్రెస్ మీట్లలో కుండబద్దలు కొడుతూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాలు కాంగ్రెస్ కు మళ్లీ ప్రజల మద్దతు తెచ్చిపెడతాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటాం. ఇదే నా సవాల్ చంద్రశేఖరరావు. శాతనైతే రా చూసుకుందాం. 2029 ఎన్నికల్లో నీ సంగతి తేలుస్తా. రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. అధికార పార్టీ అంచనాలను బీఆర్ఎస్ పూర్తిగా తోసిపుచ్చుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 2.5 ఏళ్లు పూర్తయ్యాయని, సినిమా ఇంటర్వెల్ కు వచ్చిందని, ఇప్పటికే సినిమా ఫ్లాప్ అని ప్రేక్షకులు నిర్ణయించుకున్నారంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు 2034 వరకు తానే సీఎం అని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 90కి పైగా అసెంబ్లీ స్థానాలను గెలిచి ఘన విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018లో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తూ 2028లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని సవాల్ విసురుతున్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రి అంటున్న రేవంత్ రెడ్డి ధీమా వెనుక అధికారంలో ఉండడం, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీజేపీ కంటే బీఆర్ఎస్ ను ప్రధాన ప్రత్యర్థిగా నిలబెట్టే వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నమ్మకం వెనుక గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తమకు ఉన్న బలమైన క్యాడర్, కేసీఆర్ బ్రాండ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనే లెక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా మారుతాయన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఎన్నోసార్లు అంచనాలు తలకిందులయ్యాయి. ప్రజా తీర్పు చివరి నిమిషంలో కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. 2034 వరకు తానే సీఎం అంటున్న రేవంత్ రెడ్డి, 2028లో 90కి పైగా సీట్లు మావే అంటున్న కేటీఆర్. ఇద్దరి ధీమా రాజకీయంగా ఆసక్తి రేపుతున్నా అసలు తీర్పు చెప్పేది మాత్రం తెలంగాణ ఓటర్లే. దానికి ఇంకా 2.5 ఏళ్లు సమయం ఉంది. ఇప్పటికే ఈ మాటల యుద్ధం మొదలైంది. మరి ఎన్నికల సమయానికి ఈ పోరు ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.